దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దారి చేయువాడు, వే మేకర్. ప్రియులారా, తమ దాస్యత్వము నుండి ఫరో నుండి విడిపించబడిన 30 లక్షల మంది దాదాపుగా చేసుకునేటువంటి స్వతంత్ర వేడుకలు మనము ఊహించగలవా? దేవుడు తన గొప్ప శక్తితో బాహుబలముతో ఫరోను ఓడించి ఇజ్రాయేలీలను వెలుపలకు రప్పించాడు. ప్రియులారా, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని సమీపించినప్పుడు ఎంతో దిగులు చెందారు. మహాసముద్రం వారి ముందుంది. దీనిని దాటడం ఎలా? అక్కడ వంతెన కానీ పడవ కానీ లేదు. వారు వెనుదిరిగి చూచి ఒక్కసారి భయకంపితులయ్యారు. కారణం, ఫరో సైన్యం గుర్రాలపై రథములపై ముందుకు దూసుకొస్తూ ఉన్నారు. ప్రియులారా, నా దేవా నా దేవా అంటూ మొరపెట్టారు. ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చినందుకు మోషేను నిందించారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ప్రియులారా, సర్వశక్తిమంతుడు సముద్రం మధ్యలో పెద్ద రహదారి తెరిచాడు. నీళ్లు దారికి ఇరువైపులా పెద్ద గోడలా నిలుచున్నాయి అంటే మనము ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోగలం. ఎంతో అద్భుతం! వారు సముద్రం మధ్యలో ఆరిన నేలను నడిచారు. ప్రియులారా, దేవుడు వారికి ఒక మార్గాన్ని చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు దారి చేయువాడు. అంతేకాదు, ప్రభువు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప మరెవడును తండ్రి యొద్దకు చేరడు అని ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. ప్రియులారా, ప్రభు అయిన యేసు తన శరీరము అనే తెరను చింపుట ద్వారా మనకొక సజీవమైన నూతన మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ యాత్రలో ఎన్నో ఎర్ర సముద్రాలు అడ్డు రావచ్చు. ఎన్ని అడ్డు వచ్చినా, ఆటంకములుగా ఉన్నా వాటన్నింటి నుండి తప్పించుకునేందుకు ఆయన మనకొక నూతన మార్గాన్ని చేయువాడై ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ప్రతి సమస్యకు జవాబైన ఆయన యందు విశ్వాసం ఉంచి పర్వతాన్ని కదలమని, ఎర్ర సముద్రాన్ని పాయలుగా కమ్మని యేసయ్య పేరిట చెబితే మనం చెప్పినట్టే జరుగుతుంది. ఎందుకంటే అలా చేసేందుకు ఆయనే మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో మీరు తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను దీవించండి. కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూరదేశాల్లో, దూర ప్రాంతాలలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము చేత బిడ్డలు నింపండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దేవ, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అనుదినము కూడా
ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉంటును గాక. ఆమేన్.